అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. Hello everyone, I'm Madhvi Reddy. I'm certified financial planner, chartered wealth manager as well as a mutual fund distributor. సో ఈ వీడియో అంతా కూడా మనము ఎంఎఫ్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఐఎఫ్ ఇలాంటి చాలా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో చాలా షార్ట్గా, చాలా ఎఫెక్టివ్గా అసలు ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని కొనొచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫుల్ లెంత్గా అర్థం చేసుకుందాము. సో ఫస్ట్ వన్ మీ అందరికీ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్, బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో కానీ లిస్టెడ్ కంపెనీస్లో పూలింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా జరుగుతుందండి. సో ఆబ్జెక్టివ్ ప్రకారము ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక పూలింగ్ ద్వారా ఫండ్ మేనేజర్ ఈ లిస్టెడ్ కంపెనీస్లో పెడుతూ ఉంటారు. సో యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ 500 రూపీస్ నుంచి. అండ్ లిక్విడిటీ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులేటరీ కూడా మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద సెబీ చాలా రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫుల్లీ లిక్విడ్. ఎప్పుడైనా మనీ అంటే ఇమీడియట్గా మీరు తీసేసుకోవచ్చు. లిస్టెడ్ సెక్యూరిటీస్లో ఉంటుంది. సో లాంగ్ టర్మ్గా రీటైల్ పీపుల్కి చాలా బాగుంటుందండి. సో మ్యూచువల్ ఫండ్స్లో చాలా వెరైటీ ఆఫ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్, ఈక్విటీ, డెట్, లిక్విడ్ అండ్ హైబ్రిడ్, ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్, టైప్స్ ఆఫ్ నీడ్స్ తో మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి కాబట్టి సో ఇట్ హ్యాస్ బికమ్ సో పాపులర్. ఇంకా ఎస్డబ్ల్యూపి, ఎస్టిపి, ఎస్ఐపి ఇలాంటి చాలా ఆప్షన్స్తోని మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా పాపులర్ అయితే అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా మనం ఎక్కువగా వింటుంది ఎస్ఐఎఫ్, సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఎందుకు ఇది అంటే మ్యూచువల్ ఫండ్ కన్నా ఏ విధంగా ఇది డిఫరెంట్, ఏ విధంగా ఇది బెటర్, ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది? సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది దీని టికెట్ సైజ్ అండి. దీని టికెట్ సైజు 10 lakhsతో అంటే 10 లక్షలతో మొదలవుతుంది. ఇది మ్యూచువల్ ఫండ్ కన్నా ఏ విధంగా బెటర్ అంటే మనకి మ్యూచువల్ ఫండ్లో ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఆల్. బట్ ఈ ఎస్ఐఎఫ్లో ఏంటంటే మీకు ఈ లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ ఏవైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేకెడ్ పొజిషన్స్ అంటే ఓన్లీ హెడ్జింగ్ కోసం కాదు. బట్ స్ట్రాటజీస్ మీ అందరికీ తెలుసు, ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఈ స్ట్రాటజీస్ ద్వారా ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేస్తూ ఉంటారు. సో దానికోసం 25% ఈ ఫండ్ మేనేజర్స్ ఈ అమౌంట్ని ఈ లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ కోసం యూస్ చేసి ఇంకొంచెం బెటర్ మనకి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఇందులో ఉంటాయి. బట్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది, అలానే క్యాపిటల్ కూడా 10 lakhsతో స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా చాలా వెరైటీ ఉన్నాయండి. అంటే మీకు ఫ్లెక్సీ క్యాప్, ఈక్విటీలో ఫ్లెక్సీ క్యాప్ ఉంది. సో అంటే 70% అలా మనకి ఈ ఫ్లెక్సీ క్యాప్ ఈక్విటీ స్టాక్స్లో పెడతారు. మిగతా 25% మాత్రము వాళ్ళు ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ అంటే లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ ఈ డెరివేటివ్స్లోని, ఓపెన్ పొజిషన్స్లోని తీసుకుంటూ ఉంటారు. అలానే హైబ్రిడ్స్ ఉన్నాయి, అలానే మనకి మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి, అలానే మిడ్ అండ్ స్మాల్ మనకి అంటే X100 మార్కెట్ క్యాప్ కన్నా తర్వాత ఉన్న కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో మచ్ ఆఫ్ వైడ్ వెరైటీ ఉంటుంది, ప్లస్ డెరివేటివ్స్. దిస్ ఈజ్ హౌ అంటే మ్యూచువల్ ఫండ్ కన్నా ఇది ఎలా డిఫరెంట్ అంటే ఇందులో డెరివేటివ్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో నౌ దీంట్లో ఇది కూడా పూల్డ్ ఇన్వెస్ట్మెంటేనండి. ఇది కూడా మ్యూచువల్ ఫండ్ లాగానే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని ఆ స్ట్రాటజీస్లోని ఆబ్జెక్టివ్ ప్రకారము ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లిక్విడిటీ కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన కేటగిరీ పిఎంఎస్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. సో ఈ పిఎంఎస్లో ఏంటంటే మినిమం టికెట్ సైజు 50 lakhs. సో ఇందులో ఏంటంటే ఇది పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదండి. సో దిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. దిస్ ఈజ్ ఏంటంటే పర్సనలైజ్డ్గా మీ డీమ్యాట్ అకౌంట్లో కస్టమైజ్డ్గా ఫండ్ మేనేజర్, ఎవరైతే పిఎంఎస్ ఫండ్ మేనేజర్ ఉంటారో ఆయన మీకు ఈ స్టాక్స్ని బై చేయడము, సెల్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. చాలా కస్టమైజ్డ్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎస్ఐఎఫ్లో కానీ కొంచెం సెబీ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఫండ్ మేనేజర్స్కి అంత ఫాస్ట్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేరు, అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. వేరాజ్ పిఎంఎస్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు మేక్, అంటే ఎలాంటి చేంజెస్ అయినా ఆయన ఈజీగా పిఎంఎస్లో చేసేయగలుగుతారు. ఇక మీ అకౌంట్లో ఉంటుంది కాబట్టి
మీకు చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అలానే చాలా కంట్రోల్ కూడా మీకు పిఎంఎస్‌లో ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ 50 లాక్స్ అనేది మీకు ఇది అక్కడి నుండి మనకి స్టార్ట్ అవుతుంది. సో, ఇది కూడా మనకి మేజర్‌గా కంట్రోల్ అంతా కూడా మనకి ఈ కాన్సంట్రేటెడ్ లిక్విడ్ అసెట్స్‌లోనే ఉంటుందండి. అంటే కాన్సంట్రేటెడ్ లిస్టెడ్ ఈక్విటీలోనే వాళ్ళు పెడుతూ ఉంటారు. సో, మీకు ఇండివిడ్యువల్ డీమ్యాట్ అండ్ ఓనర్‌షిప్ అనేది మీ దగ్గరే ఉంటుంది కాబట్టి, సో, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా మీకు కనిపిస్తుంది. సో, ఎవరికైతే కస్టమైజ్డ్ హెచ్ఎన్ఐస్ ఉంటారో వాళ్ళైతే ఈ పిఎంఎస్‌లోకి రావచ్చు. సో, దట్ ఈస్ బట్ ఇట్ స్టార్ట్స్ విత్ 50 లాక్స్. మరి ఏఏఎఫ్ ఏంటి? అంటే హౌ ఇట్ ఈస్ బెటర్? అంటే ఏఏఎఫ్ అనేది ఒక ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అండి. ఇది కూడా పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. బట్ ఇది ఏ విధంగా మనకేంటంటే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే 1 క్రోర్. దీని టికెట్ సైజు 1 క్రోర్ ఉంటుంది. సో, ఇందులో మనకేంటంటే అంటే ఇంతవరకు మీకు ఈ 3 ప్రొడక్ట్స్ మీరు తీసుకున్నారు కదా! ఐదర్ మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఎస్ఐఎఫ్స్ గానీ, లేకపోతే పీఎంఎస్ గానీ ఇవన్నీ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్‌లో లేకపోతే మనకి స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో ఉన్న లేకపోతే ఈ డెరివేటివ్స్ ప్రొడక్ట్స్‌ని ఇవన్నిటిలో ఉంటుందండి. వేరాజ్ ఏఐఎఫ్ మాత్రం అన్‌లిస్టెడ్ షేర్స్, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ అసలు మార్కెట్‌లోనికి రాకముందే ఈ కంపెనీస్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో, దీనికి మల్టిపుల్ కేటగరీస్ ఉన్నాయండి. కేటగరీ 1, 2, 3 సో, మెజారిటీ ఏంటంటే కేటగరీ 2లో అంటే వెంచర్ క్యాపిటల్ కానీ లేకపోతే వి కెన్ సే లైక్ అన్‌లిస్టెడ్ కంపెనీస్, ప్రైవేట్ ఈక్విటీ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలానే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కేటగరీ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. బట్ మోస్ట్ పాపులర్ ఏంటంటే ఈ అన్‌లిస్టెడ్ షేర్స్, ఈ ప్రైవేట్ ఈక్విటీలో ఇంట్రెస్ట్‌గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అంటే లిస్టింగ్‌కి ముందే చాలా కంపెనీస్ మంచి తక్కువ ప్రైస్‌కి ఇస్తూ ఉంటాయి. సో, రిటర్న్స్ కూడా అదే విధంగా అంటే యాన్యులైజ్డ్ రిటర్న్స్ ఇవి 30-40% ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా సందర్భాల్లో అంటే లిస్టింగ్ అయిన తర్వాత మంచి గెయిన్స్ అనేవి మనకు కనిపిస్తాయి కాబట్టి చాలామంది ఈ ఏఏఎఫ్‌లో ఈ అన్‌లిస్టెడ్ షేర్స్‌లో అంటే కంపెనీ చాలా ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ ఏఎఫ్ ఉంటుందండి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇల్లిక్విడిటీ అంటే మనకి కొంచెం లిక్విడిటీ అనేది మిగతా పారామీటర్స్‌లో అంటే పీఎంఎస్‌లో కానీ, ఎస్ఐఎఫ్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏఏఎఫ్‌లో కొంచెం లిక్విడిటీ అనేది అంత ఈజీగా మనకి కనిపించదు. సో, ఈ విధంగా మీరు ఈ లిక్విడిటీ ఇష్యూస్ తర్వాత మనకి మెజారిటీ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక్కొక్క దాంట్లో ఎంతుంటుంది? అది ఎవరికి సూట్ అవుతుంది? ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూసారు కదండీ! సో, దీన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇఫ్ యూ ఆర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంది. 1 క్రోర్ వరకు పెట్టాలి. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా 30% అలాంటి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే ఏఎఫ్ కేటగరీస్‌లోకి వెళ్ళిపోవచ్చు. మేము డెరివేటివ్స్‌లోకి కూడా ఎంటర్ అవ్వాలి. మాకు మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా నార్మల్‌గా చాలా రెగ్యులర్‌గా కనిపిస్తుంది. కొంచెం డెరివేటివ్ ప్రొడక్ట్ కూడా కావాలి అంటే ఇప్పుడు మనకి ఎస్ఐఎఫ్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్‌లో చాలా మంచి ప్రొడక్ట్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్‌తో వచ్చేసాయండి. సో, వీటి గురించి మీకు ఇంకా ఏమైనా ఈ ఏఎఫ్స్ గురించి గానీ, లేకపోతే ఎస్ఐఎఫ్ ప్రొడక్ట్స్ గురించి గానీ డెఫినైట్‌లీ ఒక ఎక్స్‌పర్ట్స్‌ని గానీ, మమ్మల్ని గానీ మీరు రీచ్ అయినట్లయితే వి కెన్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. దట్ విల్ బి మోర్ వెల్త్ క్రియేషన్ అనేది మనం చూడగలుగుతాం. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, ఫర్ మోర్ డీటెయిల్స్, డౌట్స్ ఏమున్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.